సార్ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే త్వరలో మీ ఇల్లు అపార్ట్మెంట్స్ కూర్చేస్తామని చెప్పడం జరిగిందని మీరేమన్నారు? అదే సార్ మేము ఏం చెప్పదలుచుకున్నామంటే మేము సరిహద్దులను మేము కాపాడినాం, అది మా మా వంతు. ఆ సరిహద్దులు మేము కాపాడినాం అంటే మా ఇళ్ళను కాపాడాల్సింది ముఖ్యమంత్రి ఇది కదా, రెస్పాన్సిబిలిటీ కదా మా ఇళ్ళను కాపాడడానికి. మేము ఎవరైతే ఇక్కడ సుఖాంతరంగా నిద్రపోతున్నారో వాళ్ళ కోసం మేము చేసినాం. కార్గిల్లో పోయినా నేను, ఐ వాజ్ ఇన్ కార్గిల్ లేదు, ఐ వెంట ఇన్ కార్గిల్. అప్పుడు ఐ డెంట్ థింక్ అబౌట్ మై లైఫ్. నౌ ఐఎమ్ బెనిఫిటెడ్ బికాస్ ఐ వాజ్ మై లైఫ్ ఇస్ సేఫ్. ఐ కమ్ హియర్. ఇక్కడ వచ్చి నేను ఇల్లు కట్టుకొని ఇక్కడ నేనున్నా, నాకు దగ్గరలో అన్ని సువిధ ఉన్నది. క్యాంటీన్ సువిధ ఉన్నది, దగ్గరలో ఎంహెచ్ ఉన్నది. ఈ ముసలికాలంలో సీనియర్ సిటిజన్గా నాకు కావాల్సింది ఏంటండి, ఐ వాంట్ ఏ సెక్యూరిటీ ఫర్ మై వాట్ యు కాల్ లైఫ్, ఫర్ గోయింగ్ టు హాస్పిటల్ అండ్ అదర్ అమ్యూనిటీస్. నాకు దగ్గరలో ఉన్నది, అందుకని నేను ఇక్కడ తీసుకున్నా. ఒకవేళ నాకు అంత డబ్బులు ఉంటే ఐ వుడ్ గాన్ ఫర్ సమ్ అదర్ ప్లేస్. ఇక్కడ ఎందుకు తీసుకున్నాను? నా కెపాసిటీలో ఉన్నది, నా పరిధిలో ఉన్నది కాబట్టి ఇక్కడ లోన్లు గిన్లు తీసుకొని కట్టుకుంటున్నాం. అది కూడా మీరు కూల్చేస్తా అంటే దెన్ వేర్ విల్ గో?